వెల్కమ్ టు G3 మీడియా. హైదరాబాద్ లో గచ్చిబౌలి, కోకాపేట ప్రాంతాల్లో జరుగుతున్న భూ వివాదంపై బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ బృందం పరిశీలన చేపట్టింది. బీఆర్ఎస్ అధినేత ఆదేశాల మేరకు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్, ఎక్స్ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్, మాజీ ఫైనాన్స్ సభ్యులు శ్రీనివాస్ యాదవ్, అభిలాష్ రావు, విష్ణువర్ధన్ రెడ్డి, రాఘవ మరియు స్థానిక నేత సాయిబాబా కలిసి గచ్చిబౌలి, కోకాపేటలోని న్యూ ఇయర్ పోలీస్ సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మి కన్స్ట్రక్షన్స్ ప్రాంతాన్ని సందర్శించారు. రింగ్ రోడ్డుకు కిలోమీటర్ దూరంగా ఏ ఒక్క క్వారీస్ కానీ లేకుంటే మైన్స్ కానీ చెయ్యొద్దని చట్టంలో జీవో చెప్తా ఉన్నది. మరి ఏ జీవో ప్రకారం, ఏ చట్టం ప్రకారం రింగ్ రోడ్డుకు ఆనుకొని 500 మీటర్లు కూడా లేదు. ఇది చూస్తే మనకు రింగ్ రోడ్ కనబడతా ఉంది. మరి ఏ నిబంధనల ప్రకారం ఇక్కడ క్రషర్స్ పెట్టిండ్రు? ఇక్కడ ప్రభుత్వ భూమి, వేల కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమి నియో పోలీస్ దగ్గర ఉన్నాం మనం. ఈ నియో పోలీస్ దగ్గర దాదాపుగా ఎకరానికి 100 కోట్లకు పైగా ఇక్కడ పలికినటువంటి ధరను మనం చూసినాం గత ప్రభుత్వం హయాంలో. ఇక్కడ 10 ఎకరాల భూమిని లీజు తీసుకుంటున్నట్టు మీరు ఇక్కడ పేపర్లో చూపించారు. కానీ 17 ఎకరాలు అప్పనంగా ఓపెన్ బిడ్డింగ్ లేకుండా కేవలం నామినేషన్ పద్ధతిలో తన మేనల్లుడి అనుయాయులకు, బంధువులకు, దోస్తులకు కట్టబెట్టి అక్రమంగా ఇలా మైనింగ్ అంతా కూడా తవ్వుకొని పోతా ఉన్నారు. ఓఆర్ఆర్కు దగ్గరలో ఉండకూడదని నిబంధన ఉన్నది. 111 జీవోలో ఉన్నటువంటి వాటిలో నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలన్నీ కూడా తుంగలో తొక్కి ముఖ్యమంత్రి, మంత్రులు ఇలా అక్రమంగా ఇలా ప్రభుత్వం 100 కోట్ల రూపాయలకు ఎకరానికి పోయే విధంగా అభివృద్ధి చేసిండు. కానీ ఏదైతే కాళోజీ గారు చెప్పారో, కాళోజీ గారు చెప్పినట్టు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం నుండి తరిమి కొట్టాలన్నట్టు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆంధ్ర పాలకులను ప్రాంతం నుండి తరిమి కొట్టినాం. కానీ ఈ రోజు ప్రాంతం వాడే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముసుగులో వచ్చి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మొత్తం ఇక్కడ ప్రాంతం వాడు వచ్చి ఢిల్లీకి కప్పం కట్టాలి, ఆంధ్ర వారికి దోసుకుపోయే విధంగా మొత్తం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు చేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ వేరే ఎవడన్నా పేదోడు ఎవడన్నా ఇట్లనే మైనింగ్ చేస్తూ ఊకుంటావాను. చిన్న ఇసుక ఎవడన్నా వాగులోకి వెళ్ళి చిన్న ఇసుక తీసుకపోతే దాని మీద కేసులు పెడతారు. ఈ పెట్టరా అన్న, ఎంఆర్ఓ పెడతాడు, స్థానిక వీడియో పెడతాడు, మైనింగ్ వాళ్ళు కేసు పెడతారు. మరి ఎవడబ్బ జాగిరిది? ఈ కంకర ఎవడబ్బ జాగిరు? ఈ గుట్టలు ఎవరబ్బ జాగిరు? ఈ స్థలం ఎవరబ్బ జాగిరు? ఇది ప్రజల జాగిరిది. ఈ ప్రజల జాగిరును ఇష్టం వచ్చినట్టు దోచుకు తింటా ఉంటే వై ఇస్ దట్ ద డైరెక్టర్ మైనింగ్ ఇస్ సో సైలెంట్? వై ఇస్ దట్ ది అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ ఇస్ సో సైలెంట్? Why is that the district collector is so silent? Why is that MRO is so silent? Why is that ACB is so silent? చిన్న ఇంతమంది అన్న చెప్తున్నాడు, పోలీసులను, క్లర్కులను, వాళ్ళ నీళ్ళని పట్టుకొని పెద్ద ఏదో ఘనపాటి సాధించమని చెప్పని కేసులు పెట్టేటువంటి ఒక యాంటీ కరప్షన్ బ్యూరో. ఎక్కడ పడుకున్నారు మీరంతా? ఇది కరప్షన్ కాదా? పర్మిషన్ లేకున్నా దోపిడికి పాల్పడతా ఉంటే ఆ దోపిడిలో భాగస్వాములైనటువంటి డైరెక్టర్ మైనింగ్ పైన వై ఇస్ దట్ ది ఏసీబీ హ్యాస్ నాట్ కండక్టెడ్ ఎ రైడ్? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఎక్కడ పడుకుంది? అంటే మొత్తం రేవంత్ రెడ్డి గారికి బారాఖూన్ మాఫ్. మంత్రివర్యులు 26 ఫిబ్రవరి నాడు
ఆయన ఏదో శారదా పీఠంకి సంబంధించిన ఒక అంశం పైన పక్కనే ఉన్నటువంటి ఒక అంశం పైన సందర్శన కోసం వచ్చి అక్కడేదో విధ్వంసం అవుతుంటే అడ్డుకోవాలని చెప్పని వస్తే ఇదేంద్ర ఆయన ఇంత పెద్ద కృషులు నడుపుతున్నారు అని చెప్పని దీంట్లో ఉన్నటువంటి వివరాలు తెలుసుకొని ఆయన ట్వీట్ చేసిండు. మానవత్వం ఉన్నోళ్ళు అయితే, పరిపాలన పట్ల బాధ్యత ఉన్నోళ్ళు అయితే ఇమీడియట్ గా చర్య తీసుకొని వీటిని సీజ్ చేసి ఉండాల్సి ఉంటుంది. సీజ్ చేయలేదు, షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, 15 రోజులు అయిపోయింది. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఈ యొక్క ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ ఈరోజు వచ్చింది. తప్పనిసరిగా నిన్న కంప్లైంట్స్ 2-3 రోజుల కింద కంప్లైంట్స్ ఇచ్చినాం, దీనిపైన కూడా కంప్లైంట్స్ ఇస్తాం. తప్పనిసరిగా అవసరమైతే కోర్టు తలుపులు తడతాం, ఎన్జిటి తలుపులు తడతాం. ఈ రకంగా విచ్చలవిడిగా పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతూ ప్రకృతి తల్లిని చెరబట్టి వాళ్ళ ఈ గుట్టలను గద్దలు లెక్క దోచుకుంటున్నటువంటి పాలక వర్గానికి తప్పనిసరిగా ముల్లుగర్రం అవుతాం.